జనగామలో కండక్టర్ శంకర్ సస్పెన్షన్ పై ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన కంటిన్యూ అవుతోంది. డిపో ముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కండక్టర్లు నిరసన తెలుపుతున్నారు. వెంటనే కండక్టర్ శంకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ తండ్రిని విధుల్లోకి తీసుకోవాలంటూ డిపో మేనేజర్ కాళ్ల మీద పడి వేడుకుంటున్నారు శంకర్ కుటుంబ సభ్యులు. మరోవైపు శంకర్ పై సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు ఆందోళన విరమించబోమని ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాతో బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తామంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన విరమించాలంటూ పోలీసులు కార్మికులకు నచ్చజెప్తున్నారు. శంకర్ ను విధుల్లోకి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. జనగామలో కండక్టర్ శంకర్ సస్పెన్షన్ పై ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన కంటిన్యూ అవుతోంది. డిపో ముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కండక్టర్లు నిరసన తెలుపుతున్నారు. వెంటనే కండక్టర్ శంకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ తండ్రిని విధుల్లోకి తీసుకోవాలంటూ డిపో మేనేజర్ కాళ్ల మీద పడి వేడుకుంటున్నారు శంకర్ కుటుంబ సభ్యులు. మరోవైపు శంకర్ పై సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు ఆందోళన విరమించబోమని ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాతో బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్దామంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన విరమించాలంటూ పోలీసులు కార్మికులకు నచ్చజెప్తున్నారు. శంకర్ ను విధుల్లోకి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. నేను గురువారం ఎక్స్ప్రెస్ డ్యూటీ చేస్తున్నాను. 5 గంటలకు హన్మకొండ నుంచి ఉప్పర్ పోతున్నా. హన్మకొండలో దాదాపు 70 మంది ఎక్కారు. రాజపేట రాగానే ఒక 10 మంది ఎక్కారు. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆ గర్భిణీ స్త్రీ ఎక్కిన ఒక ప్యాసింజర్ వీళ్ళకి కేటాయించిన సీటు ఇప్పి అనే కండక్టర్ని ఆయన అడిగిన. అడగగానే ఆమె సీట్ అడిగితే నేను లేవని అన్నది. మేము ఉప్పర్ పోవాలి, నేను లేవని అన్నది. నువ్వు ఖాళీ పెట్టుకొని రావాలి సీటు. అయితే ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మ సీటు? ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మ సీటు? ఇంతమంది ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీగా వస్తాయమ్మా ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో బస్ ఎక్కినప్పుడు అని ఆడ మాటకు ప్యాసింజర్లు ఆమెను తిట్టింది. నేను తిట్టినట్టు క్రియేట్ చేసి ట్విట్టర్లో పెట్టి కోపంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసి దానికి ట్విట్టర్లో ఏదో పెట్టి ఏదో ఆమె రాసి నన్ను బలవంతంగా నెట్టేసిందని. మన ఆడవాళ్ళ ముట్టుకుంటా నెట్టేస్తామా? అంతమంది కోరుతారు ప్యాసింజర్. 60, 70, 80 మంది ఉన్నారు. నాకు ఇప్పుడు నా డ్యూటీ నాకు